మళ్ళీ ఏమంటుండ్రా? దొబ్బే అంటున్నాడు. గ్రౌండ్కి వెళ్ళటానికి ఇదొక వే, అండ్ ఇంకో వే వచ్చేసి ఇందాక మీకు చూపించాను కదా, ఎన్ బ్లాక్ సైడ్ నుంచి చిన్న వే ఉంటుంది. మినీ గ్రౌండ్ నుంచి పెద్ద గ్రౌండ్కి వచ్చేసి డైరెక్ట్గా. ఈ డాగ్ వన్ ఏమంటే వస్తుంది. ఫుడ్ ఏమైనా ఉందనేమో, నా దగ్గర అయితే ఏం లేదు. రెండంటే కొట్టరాడు. అందరూ ఆ గ్రౌండ్ ఖాళీ లేక ఈ రోడ్లోనే క్రికెట్ కూడా ఆడేస్తారు చాలామంది అయితే. ఇక్కడ ఓ ఫోటో షూట్లు దిగుతారు ఈ చెట్ల దగ్గర. అటు ఇంకా బాగుంటాయి ఏరియా కొంచెం ముందరికి వెళ్తే. అండ్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ నుంచి లైట్గా కనిపిస్తుంది చూడండి, వాటర్ కనిపిస్తుంది. అది స్విమ్మింగ్ పూల్ వర్షాలు పడినప్పుడు ఎప్పుడు ఓపెన్ ఉండదు, క్లోజ్. సో చూసి పే చేయండి. నాకు తెలిసిన నేను ఎప్పుడు చూసినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లోజ్లోనే ఉంటుంది. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు స్విమ్మింగ్ పూల్. ప్రతి ఏరియాలో కెమెరాస్ ఉంటాయి, ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి తెలిసిపోతుంది. గ్రౌండ్ అయితే మాత్రం చాలా పెద్దది, మీకు ఏం గేమ్ కావాలంటే ఆ గేమ్ ఆడుకోవచ్చు. ఇంత పెద్ద గ్రౌండ్ కూడా ఫుల్ అయిపోతుంది. సో అంతమంది వస్తారు. ప్రజెంట్ ఫ్యాకల్టీ వాళ్ళు వాకింగ్ చేస్తున్నట్టున్నారు. ఆ మధ్యలో హెలీప్యాడ్ ఉంటుంది, అక్కడ హెలికాప్టర్ వస్తే అక్కడ ల్యాండ్ అవుతుంది. అండ్ ఆ కాంక్రీట్ ఏరియాలో క్రికెట్ ఆడుకోవచ్చు. ఈ మట్టన్ ఏరియాలో కూడా క్రికెట్ ఆడతారు. ఇక్కడ ఫుట్బాల్. ఇవి అంతా చాలా పెద్ద ఏరియా, అక్కడ కూర్చోవచ్చు. ఒకవేళ రివేరాకి స్టేజ్ కడితే ఆ ఏరియాలోనే స్టేజ్ కడతారు. మనకు చాలా ఏరియా ఉంటుంది, స్టూడెంట్స్ అందరు సరిపోతారు. అంతే, ఇంకా గ్రౌండ్ మాత్రం చాలా బాగుంటుంది. అటు స్ట్రైట్కి వెళ్తే మినీ గ్రౌండ్ వస్తుంది అక్కడ. అండ్ మీకు అక్కడ కనిపిస్తున్న బ్లాక్ ఎన్ బ్లాక్, స్ట్రైట్గా కనిపిస్తున్న బ్లాక్. ఫ్రైడే ఆఫ్టర్నూన్ అయితే చాలు, అందరూ క్రికెట్ ఆడడానికి వచ్చేస్తారు. ఇది ఇక్కడ జిమ్ ఉంటుంది, ఫ్రీ జిమ్. ఇది ఎక్విప్మెంట్స్ కూడా పర్లేదు, పే చేయకుండా ఫస్ట్ ఇక్కడికి వచ్చి చేయగలిగితే పేమెంట్ చేసి జిమ్కి వెళ్ళొచ్చు. అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇక్కడ వర్కర్స్ మేబీ ఫ్యాకల్టీస్ ఆడుకుంటున్నట్టున్నారు, వాళ్ళ చిల్డ్రన్స్ అక్కడ ఉన్నారు. అండ్ అక్కడ టేబుల్ టెన్నిస్ కూడా ఉంటుంది. ఈ చిన్న ఇటు సైడ్ వెళ్ళి వెనకాల ఉంటుంది. ఇది జస్ట్ స్టేడియం టైప్. రీకన్స్ట్రక్షన్ చేశానన్నారు, మరి నాకైతే కొత్తగా ఏం కనిపించలేదు. ఈ ఏరియాలో కాంక్రీట్ ఏరియాలో అసలు ఒక 15 వికెట్స్ పెడతారు మొత్తం, వరుసగా ఉంటాయి. ఏ బాల్ ఎవరిదో కూడా తెలియదు, అలా ఆడేస్తూ ఉంటారు. ఏ బాల్ ఎవరో తెలియదు, ఎప్పుడు తగిలిద్దో కూడా తెలియదు. ఇక్కడ నాకే 2 టైమ్స్ తగిలింది. ఫ్రంట్ వ్యూ స్టేడియంకి చాలా పెద్దది, కూర్చోవచ్చు. అది జిమ్. దాని పక్కన ఉండే రూమ్లో మనకి టేబుల్ టెన్నిస్ ఉంటుంది. ఈ పురుగులు V8లో మీరు ఎక్కడ చూసినా ఈ పురుగులు ఉంటాయి, కుప్పలు ఉంటాయి. ఇప్పుడు ఇంకొంచెం తక్కువ ఉన్నాయి, నార్మల్గా అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఈ పురుగులు. ఇది CO2 రీసెర్చ్ అండ్ గ్రీన్ టెక్నాలజీ సెంటర్ అంట. ఎప్పుడు నేను లోపలికి వెళ్ళలేదు. ఈ డాగ్స్ అయితే నా అమ్మటనే వస్తుంది. ఇవన్నీ బ్లాగ్సే, మెన్స్ బ్లాగ్స్. ఇవన్నీ చాలా ఉన్నాయి బ్లాగ్స్. బట్ జూనియర్స్కి అయితే ఓన్లీ NMP అండ్ మేబీ Q అంతే. బాయ్స్కి అయితే బెంజో. ఇది బెంజో పక్కనే ఇక్కడ మనకి ఆన్లైన్ ఆర్డర్స్ వస్తే ఈ ఏరియాలో ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు బైక్స్ ఉన్నాయి నార్మల్గా, అది అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే ఏదైనా అన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఏం లేదు, ఎవరు లేరు కాబట్టి మేమే ఉంది అండ్ వర్కర్స్. బెంజో మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది దీని విలువ ఏంటో. ఇక్కడ ఇదే దీని లోపల పెయిడ్ జిమ్ అను, టైలర్ షాప్ ఇంకా ఉంటాయి. జిమ్నాస్టిక్స్ రిలేటెడ్ మనకు ఏంటి చేయలేక నేను ఎప్పుడు వెళ్ళలేదు. జిమ్కి ఒక్కదానికి వెళ్ళాను కొన్ని రోజులు అంతే. మెయిన్ సబ్వే ఇది. ఇందాక అటు నుంచి వచ్చాము, ఈసారి మనం రిటర్న్ ఇటు నుంచి వెళ్తున్నాము. ఇందాక మీకు అటు సైడ్ రోడ్, అది TT అవన్నీ అటు సైడ్ ఉంటాయి. ఇటు సైడ్ వెళ్ళి ఇటు సైడ్ వెళ్తే నార్మలే. ఇది ఇందాక మెయిన్ బ్లాక్ చూపించాను కదా, దానికి ఇంకో ఎంట్రన్స్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండియన్ బ్యాంక్ది ఇక్కడ ఆల్మోస్ట్ ఎనీ టైం క్యాష్ ఉంటాయి. అండ్ ఇది మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆడిటోరియం ఇన్ VIT.
ఇక్కడ సాహితీ అనే తెలుగు లిటరసీ క్లబ్ ఉంది, అక్కడ దాని ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ ఇక్కడే జరుగుతాయి, చాలా బాగా జరుగుతాయి ఇందులో. సో అంతే దీని గురించి. లోపలికి వెళ్ళి అవైలబిలిటీ లేదు, లేకపోతే చూపించేవాడిని. దీని స్ట్రెంత్ ఆల్మోస్ట్ 1000 to 1300 to 1400 అంట. ఇది మన మెయిన్ బిల్డింగ్. సో ఇలా వస్తే మనకి అది స్ట్రైట్గా ఉండేది హాస్పిటల్ అనమాట. ఇది మెకానికల్ వాళ్ళ క్లాస్ రూమ్స్, మనం ఏమైనా మ్యాథమెటిక్ కోర్స్ తీసుకుంటే ఆ కోర్సెస్ క్లాస్ రూమ్స్ ఈ సైడ్ దాంట్లో ఉంటాయి. స్ట్రైట్గా కనిపించేది హాస్పిటల్, ఆ పైన అన్ని హాస్పిటల్ రూమ్స్. చూపించే కదా ఇదే ఫుడ్డీస్. ఇక్కడ ఏదైనా వెహికల్స్ ఇప్పుడు పార్క్ చేశారు. యాక్చువల్గా అయితే డ్యాన్స్ ప్రాక్టీసెస్, బర్త్డే పార్టీస్ అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అంతే, ఇటు నుంచి కూడా మనం మెయిన్ గేట్కి వెళ్ళిపోవచ్చు. ఎస్ఎంవికి ఇది ఇంకో ఎంట్రన్స్, ఇందాక చూపించిన ఎంట్రన్స్కి ఇది ఇంకో ఎంట్రన్స్. డైరెక్ట్గా మెయిన్ గేట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇందాక ఫ్లాగ్ చూపించాయి కదా, అక్కడ ఉంది ఫ్లాగ్. సో ఇది ఇంకో ఎంట్రన్స్. ఇది గర్ల్స్ హాస్టల్ అనుకుంటాను, గర్ల్స్ హాస్టల్ ఇది కూడా. ఇక్కడ దగ్గరలో ఒక బ్లాక్ బాయ్స్కి అలొకేట్ చేశారు, అదే బ్లాక్ మర్చిపోయాను. మనం అక్కడ నుంచి అలా వెళ్ళిపోయాము. సో ఇప్పుడు ఇది ఇంకో వే, ఎటైనా వెళ్ళొచ్చు, చాలా వేస్ ఉంటాయి. ఇంకా స్ట్రైట్ వెళ్తే నార్మల్ మెయిన్ గేట్.